ఒక మనిషి దగ్గర 100 కోట్లుంటే వాడు రోజుకి ఒక యాపిల్ పండు తింటాడా లేక సగం పండే తింటాడా? ఈ ప్రశ్న కొంచెం విచిత్రంగా ఉన్నా రీసెంట్ గా మన లండన్ యూట్యూబ్ కపుల్ నందూస్ వరల్డ్ నిర్వాహకులు ప్రజల ముందుకు వచ్చి ఈ అద్భుతమైన లాజిక్ చెప్పారు. మా మీద 100 కోట్ల స్కామ్ ఆరోపణలు చేస్తున్నారు కదా, మా దగ్గర అన్ని కోట్లు ఉంటే మేము లండన్ లో ఇంత చిన్న ఇంట్లో ఎందుకు ఉంటాం? రోజుకో యాపిల్ పండు కొనుక్కొని ఇద్దరం సగం సగం కట్ చేసుకొని ఎందుకు తింటాం అని ఈ ప్రశ్నను వాళ్ళు ప్రజల ముందు పెట్టారు. ఇదేం లాజిక్కో అర్థం కాదు. ఆస్కార్ ఇవ్వచ్చు ఈ యాక్టింగ్ కి. అంటే వాళ్ళ లాజిక్ ప్రకారం మోసం చేసిన వాళ్ళంతా ఆ డబ్బులన్నీ తెచ్చి ఇంట్లో గుట్టలుగా పెట్టుకొని ప్రజలందరికీ చూపిస్తూ బిల్డింగుల మీద మేము స్కామర్స్ అని బోర్డులు పెట్టుకొని తిరగాలని వీళ్ళ ఉద్దేశం. మోసం చేసిన డబ్బును వైట్ చేసుకోవడానికి, దాచుకోవడానికి మనీ లాండరింగ్, బినామీలు అనే కొన్ని పదాలు ఉన్నాయన్న విషయం లండన్ లో ఉండే వీళ్ళకి తెలియదంటే నమ్మమంటారా? లేకపోతే ప్రజలకేమైనా పిచ్చి అని వీళ్ళు అనుకుంటున్నారా? ఇక రెండో పాయింట్, మా దగ్గర ఉన్న లగ్జరీ కార్లు మాకు కూడా కాదు, లీజుకు తీసుకున్నవి అని చెప్పారు. అవును, మరి లండన్ లో లగ్జరీ కార్లు లీజుకు తీసుకోవడానికి నెలకు కట్టే అద్దె ఎంతో వీళ్ళకి తెలుసు. ఆ అద్దె కట్టే డబ్బులతో ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 6 నెలలు రాజ్యాలా బతుకుతుంది. ఆ అద్దె కట్టడానికి డబ్బులు మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ మీరు సగం యాపిల్ తింటున్నారా, లీజ్ కార్లలో తిరుగుతున్నారా అనేది బాధితులకు అవసరం లేదు. మిమ్మల్ని నమ్మి మీ వీడియోలు చూసి లండన్ లో ఉద్యోగాలు వస్తాయని తమ జీవితకాల సంపాదనను, ఆడవాళ్ళ మెడలోని బంగారాన్ని అమ్మి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్లకున్న పొలాలు, పంటలు అన్ని అమ్మేసి మీ చేతుల్లో పెట్టిన బాధితుల పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించారా? వాళ్ళు అక్కడ తినడానికి తిండి లేక, అప్పులు తీర్చలేక రోడ్డును పడి ఏడుస్తుంటే మీరు కెమెరా ముందుకొచ్చి నలిగిపోయిన వారి జీవితాలను యాపిల్ పండుతో పోలుస్తూ మేం సగం యాపిల్ మాత్రమే తింటున్నాం అంటూ సింపతి డ్రామాలు ఆడుతున్నారు. ఇక మీ లాయర్ వెనకాల దాక్కుని మాకు బ్రిటిష్ వీసా ఉంది, ఇండియన్ చట్టాలు మాకేం అప్లై అవ్వవు, మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అని చాలా బలంగా చెప్తున్నారు. అంటే ఆల్రెడీ ఇండియన్ పాస్పోర్ట్, ఆధార్ కార్డు లండన్ థేమ్స్ నదిలో పడేసి బ్రిటన్ సిటిజన్షిప్ తీసేసుకున్నారన్నమాట. ఒకవేళ మీరు బ్రిటన్ పౌరులుగా మారిపోయినా సరే మీరు చేసింది బ్రిటిష్ వీసాల స్కామ్. అక్కడ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇలాంటి ఫ్రాడ్ చేయడాన్ని యూకే హోమ్ ఆఫీస్ అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తుందన్న విషయం మర్చిపోకండి. బాధితులంతా కలిసి ఆధారాలతో సహా లండన్ పోలీసులకి, యాక్షన్ ఫ్రాడ్ యూకేకి ఒక్క ఫిర్యాదు చేస్తే మీ వీసాలు రద్దయి ఆ లీజ్ కార్లన్నీ లండన్ పోలీస్ స్టేషన్లోనే వదిలేసి లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ వారి దగ్గర ఇప్పటికీ ఇండియన్ పాస్పోర్టే ఉంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఒక ఇండియన్ పౌరుడు ప్రపంచంలో ఏ మూలన కూర్చొని క్రైమ్ చేసినా ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేయవచ్చు. ఇండియా పోలీసులు లుకౌట్ నోటీస్ ఇస్తే భారతదేశంలో అడుగు పెట్టడానికి విమానం దిగిన మరుక్షణమే ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ అవుతారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీల 1000 కోట్లు ముంజేసి లండన్ లో తిరుగుతుంటే మేము కూడా ఆ లూప్ హోల్స్ వాడుకొని హ్యాపీగా వారిలాగే చేసి తప్పించుకోవచ్చు అని కలలు కంటున్నారేమో వీళ్ళు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు 1000 కోట్లు ముంచేసి లండన్ లో తిరుగుతుంటే మేము కూడా ఆ లూప్ హోల్స్ వాడుకొని హ్యాపీగా తప్పించుకోవచ్చు అని కలలు కంటున్నారేమో వీళ్ళు. వాళ్ళకున్న 100 కోట్ల లీగల్ సపోర్ట్, ఇంటర్నేషనల్ లాయర్ల బ్యాంకింగ్ మీకు లేదన్న విషయం మీరే బయట పెడుతున్నారన్న సంగతి మర్చిపోకండి. పైగా వాళ్ళు ఇండియా బ్యాంకులను ముంచారు, కానీ మీరు అక్కడ నివసిస్తున్న ఆ దేశాన్నే మోసం చేయాలని చూశారు. అమాయకుల కడుపు కొట్టి తింటున్న ఆ సగం యాపిల్ పండు మీకు ఎలా అరుగుతుందో మాకైతే తెలియదు, కానీ చట్టంలో లూప్ హోల్స్ అయితే ఉండొచ్చు, కానీ బాధితుల ఆవేదనలో, వాళ్ళ కన్నీళ్లలో నిజాయితీ మాత్రం ఉంటుంది. ఇకనైనా ఈ సింపతి డ్రామాలు ఆపి బాధితుల డబ్బులు వాళ్ళకు ఎలా తిరిగి వస్తాయో చెప్పండి. లేకపోతే ఏదో ఒక రోజు లండన్ వీధుల నుండి మిమ్మల్ని కాలర్ పట్టుకొని ఇండియాకి లాక్కొచ్చే రోజు దగ్గరలోనే ఉంటుంది. అయితే ఇక్కడ నాదో చిన్న ప్రశ్న కూడా ఉంది. తప్పు కేవలం మోసం చేసిన వాళ్ళదే అయినా మోసపోయిన వాళ్ళలో కూడా కాస్త అమాయకత్వంతో కూడిన అత్యాశ లేదా అని ఆలోచించాలి. అసలు మనకి జ్ఞానం ఎప్పుడొస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? యూట్యూబ్ లో లగ్జరీ కార్లు చూపిస్తూ లండన్ లో అలా బ్రతకచ్చు, ఇలా సంపాదించవచ్చు అని రంగుల ప్రపంచాన్ని చూపిస్తే వాళ్ళ నిజ జీవితం ఏంటో తెలుసుకోకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయకుండా లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఎలా వేసేస్తారు? చదువుకున్న వాళ్ళు కూడా అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లు, రిజిస్టర్ వీసా ఏజెన్సీలను కాదని ఒక యూట్యూబ్ ఛానల్ ని నమ్మి కోట్లాది రూపాయలు సమర్పించుకోవడం అసలు ఎంత మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎక్కడైనా కష్టపడకుండా షార్ట్ కట్లలో రాత్రికి రాత్రే లైఫ్ సెట్ అయిపోవాలనుకుంటే ఇలాంటి నందూస్ వరల్డ్ లాంటి మోసగాళ్లకు మనం స్వయంగా ఎరగా మారిపోతాం. యూట్యూబ్ లో చూసే ప్రతి వ్లాగ్ నిజం కాదు. కెమెరా ముందు కనిపించే ప్రతి నవ్వు వెనకాల ఎంత పెద్ద ప్లాన్ ఉందో ఒకసారి ఆలోచించండి. కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరి చేతుల్లో పెట్టే ముందైనా 10 సార్లు ఆలోచించండి. అత్యాశే ఇలాంటి వాళ్లకు పెట్టుబడిగా మారిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.